నేనెప్పుడు సినిమాల్లో చూడడమే గానీ, రియల్ లైఫ్‌లో ఇదే ఫేస్ చేయడం. ఏంటనుకుంటున్నారా? జాబ్ కోసం సెర్చింగ్. మనదైతే అయిపోయింది చదువు గట్రా. ఇంకా చెయ్యాలన్నా, సంపాదించాలన్నా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? చదవడం ఆపేసి ఇంక నేనేం చేస్తున్నానంటే టీచింగ్‌కి పెట్టుకుంటున్నాను. సో, అలా 2, 3 రెజ్యూమ్స్ అలా స్కూల్స్ పాస్ చేశాక మన దగ్గర ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఏంటిది? రెజ్యూమ్ అది కూడా. సరేలే అని చెప్పేసి రెజ్యూమ్‌ని జిరాక్స్ తీసుకొని పనిలో పనిగా ఆల్ స్కూల్స్‌తో పాటు మన స్కూలు ఏది? మనం చదివిన 10th క్లాస్ స్కూల్‌కెళ్తున్నాం. సో, ఇదే అయితే మన ఎంట్రీ. సో అదే ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ అయ్యాం. జాబులు లేవు పొమ్మన్నారు. బయటకు వచ్చేసాం. ఎంతైనా గవర్నమెంట్ స్కూల్ కదా బ్రో అంటే తక్కువ చేయట్లేదు, అలాగని ఎక్కువ చెప్పట్లేదు. ఏదైతే అదైంది. కానీ మన స్కూల్ని మనం ఒక్కసారి విజిట్ చేస్తే అబ్బాబ్బాబ్బా ఎంత బాగుంటుందో. రవితేజ గారి పాట గుర్తొస్తుందండి బాబు. నాకు తెలుసు కదా, గుర్తుకొస్తున్నాయి. బాగుందని అనుకుంటున్నాను. నా వాయిస్ అయితే కొంచెం దరిద్రంగా ఉంటుంది కానీ పర్లేదు, వినేయండి. సో అలా మా స్కూల్లో కూడా ఒక కన్నేసాను. సో మా స్కూల్ వెనకాల ఇంకొక స్కూల్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ కూడా రెజ్యూమ్ ఇద్దామని వెళ్తే వాళ్ళే నాకు షాక్ కొట్టారు. మీరైతే డెమో క్లాస్ ఇవ్వండి, అది కూడా ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. సరేలే ఇద్దామని చెప్పేసి వెళ్ళాను. వీళ్ళు పిల్లలు కాదండి బాబోయ్, పిడుగులు. సరే అని చెప్పేసి వెళ్ళాను. అయిపోయింది క్లాసు, ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ రమ్మన్నారు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఏం చేస్తాము? నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళాలంటే కొద్దిగా పొట్టలో పడాలి కాబట్టి అలా సాయంత్రం మంచిగా తీసుకొని ఇంటికి వచ్చేసాను. నేను ఒక్కదాన్నే తినలేదు, కానీ తినాల్సి వచ్చింది. ఎందుకో తర్వాత చెప్తాను. నిజం చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మన ఫ్యూచరు. ఈ ఫ్యూచర్ని పక్కన పెట్టేసి తలుపేసుకుని నేను తెచ్చుకున్న మంచిగా అయితే తినేసాను ఒక్కదాన్ని. తిన్నావుగా, తినేయాల్సి వచ్చింది, అదంతే. సరే మరి, చాలా బాగుంది, ఉంటా, బాయ్.